నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి. మనీ పవర్, మైండ్ పవర్. ఇంతవరకు ఏ గురువు అందించినటువంటి మనీ పవర్, మైండ్ పవర్ రహస్యాలు గుట్టు విప్పడానికి 14 మే మీ ముందుకు నేను వస్తున్నాను. మీరు అందరూ సిద్ధమా? అయితే ఇమీడియట్ గా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. మీ మైండ్ పవర్తో సులభంగా డబ్బు ఎలా సంపాదించాలో మనం ఆ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. హరి ఓం శివం. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీ కృష్ణ. మనం ఈ ఎపిసోడ్లో వృద్ధులు అంటే 60 years దాటిపోయిన వాళ్ళు బాగా విపరీతంగా బాధపడేది మోకాళ్ళ నొప్పులతో, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కీళ్ళ నొప్పులతో అంటే జనరల్గా ఏంటంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీటన్నిటికీ కూడా మనకి ట్యాబ్లెట్లు వేసుకుంటే అవన్నీ కూడా కంట్రోల్లో ఉండటం అని కానీ, లేదా కొంచెం డైట్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల కంట్రోల్లో ఉండటం కానీ అంతా బాగానే ఉంటుంది. బట్ ఈ కీళ్ళ నొప్పులు అనేది ఒక ఫుడ్ ద్వారానో ఓకే, లేదా ఒక లైఫ్ స్టైల్ ద్వారానో పూర్తిగా సమస్య పోద్ది అని చెప్పడానికి లేదు. ఎప్పుడైతే కీళ్ళు అరిగిపోయినాయో అక్కడ కీళ్ళలో గుజ్జు అనేది వాళ్ళకి ఆ లూబ్రికేషన్ అనేది వాళ్ళకి తయారు కావట్లేదు. అది ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేదా ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ లూబ్రికేషన్ తయారు కావట్లేదు. వాళ్ళకి ఈ మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు విపరీతంగా అవుతాయి. అంటే ఈ సమస్య పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన గ్రబోవాయ్ నెంబర్ని మనం ఏ విధంగా మననం చేసుకోవాలి, ఓకే, ఏ విధంగా మననం చేసుకోవాలి, దీనికి సంబంధించిన అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ పార్ట్ ఏ విధంగా చేయాలి. ఇక్కడ మీకు ఒక సంశయానికి ఒక నివృత్తి అనేది నేను చేయాలనుకుంటున్నాను. అంటే ఈ నెంబర్ చదివితే, నెంబర్ని మననం చేసుకుంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయా? ఎస్, తగ్గుతాయి. మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు. ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చినప్పుడు మనం ఆ మెడిసిన్ కన్జ్యూమ్ చేసేటప్పుడు మనం ఆ మెడిసిన్ వలన మన యొక్క రోగం తగ్గుతుంది అని పూర్తి విశ్వాసంతో ఉంటే ఆ మెడిసిన్ యొక్క పవర్ అంటే దాని పనితనం చాలా రెట్లు పెరుగుతుంది. అక్కడ మెడిసిన్లో పవర్ పెరగడం కాదు, మన మైండ్లో పవర్ దానికి సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన మైండ్లో మనం కన్జ్యూమ్ చేసే మెడిసిన్ ఎందుకు పనికిరాదనో, లేదా దీనివల్ల ఉపయోగం ఉండదనో మనం అనుకుంటే అది పని చేయకుండా కూడా పోతుంది కదా. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ సబ్జెక్ట్. అదేవిధంగా ఇక్కడ మనం గ్రగోవోయ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ఈ న్యూమరాలజీలో, అంటే మన సాంఖ్యయోగం ఎక్కడ పుట్టింది? సాంఖ్యయోగం మన భారతదేశంలో, మన ఈ గడ్డ మీద పుట్టిన సాంఖ్యయోగాల్ని ఆయన దాంట్లో ఉన్న ఒక్కొక్క నెంబర్లో ఉన్న ఫ్రీక్వెన్సీని తీసుకొని ఒక అమరిక ద్వారా, ఈ నెంబర్స్ని ఒక అమరిక ద్వారా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఆయన కనుక్కున్నాడు. ఆయన దాని మీద ఎంతో రీసెర్చ్ చేశాడు ఆయన. మనం ఆ నెంబర్ని, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఆ నెంబర్ని ఆ అమరిక ద్వారా మనం మననం చేసుకోవడం ద్వారా, వాటిని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక విధమైన శక్తి వెలువడుద్దని, దానికి సంబంధించి అంటే మన ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా మన శరీరంలో జరుగుతుందని, ఈ విశ్వశక్తి నుంచి కూడా దానికి సంబంధించిన శక్తి మనకు వస్తుందని ఆయన నిరూపించడం జరిగిందనమాట. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్గా నమ్మకమే పెట్టుబడి. ఓకే, మనకి నమ్మకం ఉండి మనం చేస్తే మనకి ఆటోమేటిక్గా మన యొక్క సొల్యూషన్స్ అనేవి ఆటోమేటిక్గా జరిగి తీరుతాయి. ఇక్కడ మనం
దీనికి సంబంధించిన గ్రబోవై నెంబర్ 61876213 61876213 61876213 మీకు పక్కన డిస్ప్లే అవుతుంది కదా, సేమ్ అలాగే మీరు దాన్ని చాంటింగ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ నెంబర్ని మనం మననం చేసుకునేటప్పుడు మనం బ్రహ్మముహూర్త కాలంలో మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్. మనం ఈ టైంలో మనం మననం చేసుకునేటప్పుడు మన యొక్క అఫర్మేషన్ని మనం పూర్తిగా, అంటే మన యొక్క అఫర్మేషన్ అంటే మన మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయినట్లుగా అఫర్మేషన్ చేసుకోవటం అండ్ ఆ అఫర్మేషన్ని విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు గ్రబోవై అనే రష్యన్ శాస్త్రవేత్త సృష్టించిన గ్రబోవై నెంబర్ సబ్జెక్టు, సాంఖ్యయోగము, మూడిటికి మనం మిళితంగా ఒక సొల్యూషన్ని మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం పెట్టి చేయండి, ఎందుకంటే ఇక మనకి ప్రతి దాంట్లో మన ఎపిసోడ్ చూసిన వాళ్ళలో మనకి చాలామంది దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పే 3 సబ్జెక్ట్స్ కాంబినేషన్, ఇక్కడ మనకి రూపాయి ఖర్చు లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కావాల్సిన పెట్టుబడి మీ యొక్క నమ్మకం. ఈ సబ్జెక్ట్ మీద మీ యొక్క నమ్మకం ఉండాలి. మీరు ఈ విధంగా మీరు బ్రహ్మ ముహూర్త కాలంలో, అంటే సూర్యోదయానికి 2 గడియల ముందు 48 మినిట్స్ బిఫోర్ నుంచి సూర్యోదయం వరకు కూడా ఆ టైంని చాలా అద్భుతంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ టైంలో ఈ గ్రబోవై నెంబర్ని మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మీరు మననం చేసుకోండి. మననం చేసుకునేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ పార్ట్ పర్ఫెక్ట్గా చేయండి. గురుగారు అఫర్మేషన్ నేను బుక్లో రాసుకోవాలా లేకపోతే మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద రాయాలా, మీ చాయిస్. ఓకే, మనం మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకున్నాం. వాటర్ అనేది మన యొక్క అఫర్మేషన్స్ని గ్రహిస్తుంది. అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అని కూడా మనం మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి చాలా చెప్పుకున్నాం. ఇంతవరకు ఎవరైతే వాటర్ బాటిల్ తయారు చేసుకోలేదో మ్యాజిక్ వాటర్ బాటిల్, వాళ్ళందరూ ఇమ్మీడియట్గా మ్యాజిక్ వాటర్ బాటిల్ సంబంధించిన ఎపిసోడ్స్ చూడండి, మ్యాజిక్ వాటర్ బాటిల్స్ తయారు చేసుకోండి. అద్భుతమైన మీకు ఫలితాలు దాని నుంచి వస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాన్ని అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంతవరకు ఎవరైతే మ్యాజిక్ వాటర్ బాటిల్ తయారు చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా మ్యాజిక్ వాటర్ బాటిల్ తయారు చేసుకొని మీ యొక్క అఫర్మేషన్స్ అన్నీ కూడా, మీకు ఒక అఫర్మేషన్ ఏమంటే ఒక అఫర్మేషన్ని బలంగా చేసుకోండి. 4-5 అఫర్మేషన్, 10 అఫర్మేషన్, 10 కోరికలు ఉంటే దానికి సంబంధించిన అఫర్మేషన్స్ అన్నీ కూడా రాసుకోండి. మీరు తాగేటప్పుడు ప్రతిసారి కూడా, అంటే తాగేటప్పుడు మళ్ళీ మామూలుగా మీరు ఆ బాటిల్ చూసినప్పుడు కూడా ఆ అఫర్మేషన్ని మీరు మననం చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద వాటి యొక్క ముద్ర పడుతుంది. ఆ విధంగా ఒక అద్భుతమైన సైన్స్ రూపంలో ఈ యొక్క సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే సబ్జెక్ట్లో రూపాయి ఖర్చు లేదు. ఓకే, చేస్తే పోయేదేముంది? ఏమీ లేదు. చేస్తే పోయేది ఏమీ లేదు. ఫలితం మాత్రం ఇక్కడ మన గ్రబోవై నెంబర్స్లో మనం 70 to 75% గ్రబోవై నెంబర్స్ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో మనం డిస్కస్ చేసుకుంటున్నామని మరీ చెప్పుకుంటున్నాం. దాంతోపాటుగా మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో కూడా మన యొక్క మైండ్ పవర్ యాక్టివేట్ అయితే 100% మీరు అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడ గురువులో గొప్పతనం లేదు, చెప్పే విధానంలో గొప్పతనం లేదు. మీ యొక్క మైండ్లోనే మొత్తం శక్తి అంతా దాగి ఉంది. మీ మైండ్ పవర్ యాక్టివేట్ చేయండి, అద్భుతాలు సృష్టించండి. మరొక మంచి అంశంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. హరి ఓం శివం.